నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఒక జ్యోతిష పండితులుగా చెప్పండి, లగ్నం అనేది డెఫినెట్ గా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. లగ్నం తోటే క్యాల్కులేషన్ అనేది వస్తుంది. చాలా మందికి లగ్నం గురించి తెలియకపోవచ్చు, రాశినే ప్రధానంగా చూసుకుంటారు. కానీ మనం పుట్టినటువంటి సమయం తో లగ్నం ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ లగ్నం అనేది మరి ఇంత రోల్ ని ప్లే చేస్తున్నప్పుడు ఏ గ్రహాలు లగ్నంలో ఉంటే అత్యంత శుభ ఫలితాలని ఇస్తాయి అని అంటే ఏం చెప్తారు? సబ్జెక్ట్ ఏం చెప్తోంది? తర్వాత ఇక్కడ మనకి మొదటి నుంచి కూడా చెప్పేది ఒకటి, అంటే రాశితో పోల్చినప్పుడు ఎప్పుడైనా కూడా లగ్నం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకునేది. కానీ రాశి తెలిసే అంత ఈజీగా లగ్నం చాలా మందికి తెలియకపోవచ్చు. కాకపోతే గత కొద్ది సంవత్సరాలుగా చూస్తే కనుక ఎంతో కొంత కనీసం మినిమం నాలెడ్జ్ అనేది అయితే కొంత సంపాదించుకోవడం అనేది ఉంది. అయితే ఇలా కూడా ఈ మాకు కూడా తెలియని వాళ్ళకి ఇవాళ రోజు ఏదైనా సరే కనీసం ఇంటర్నెట్ వాడటం అనేది తెలుసుంటే కనుక మనకి అనేక ఫ్రీ సైట్లు ఉంటాయి. సో ఈ ఫ్రీ సైట్లలో మనకు వచ్చినప్పటికి ఏంటంటే ఇంగ్లీష్లో కనుక ఉంటే అక్కడ ఏఎస్ అని ఎసిడెంట్ అని ఉంటుంది. సో అది దాన్ని లగ్నం అంటాం. అదే మీరు తెలుగు భాష తీసుకుంటే కనుక అదే లా అనేది ఏదైతే ఉంటుందో అదే లగ్నం. ఓకే, అది మీరు కనీసం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఉత్తమం. ఒకవేళ ఇన్ కేసు తెలియదులేండి అనుకున్నారు, అంత కమా లేదు అనుకోండి, ఇప్పుడు నేను ఏదైతే లగ్నం అని చెప్పినా ఇంకా మరి కనీసం అది రాసనే అనుకోండి. సో కానీ ఏదైనప్పటికీ కూడా జ్యోతిష పరంగా మనం ఏదైనా సరే కొన్ని సూత్రాలు మనం చెప్పాలి, లేదు వాళ్ళకి జాతకం కొన్ని ప్రిడిక్షన్స్ ఏమైనా చెప్పాలి ఫలితాలు అనుకున్నప్పుడు అయితే కనుక మనం డిపెండ్ ఏదైతే కనుక లగ్నం మీద డిపెండ్ అవటం అనేది ఉంటుంది. లగ్నం మీద డిపెండ్ రైట్. సో అందుకని అది తెలుసుకునే ప్రయత్నంలో ఉంటే కనుక మరింత మంచి జరుగుతుంది. సో ఇక్కడ ఏ లగ్నానికి ఎవరు లగ్నంలో ఉండొచ్చు, ఎవరు లగ్నంలో ఉండకూడదు అనేది మనం కొద్దిగా చెప్పుకుందాం. సో ఫస్ట్ అయితే మనకి మ్యాష్ లగ్నమే కదా. సో ఈ మ్యాష్ లగ్నానికి ఏంటంటే ఎప్పుడైనా సరే గురువు లగ్నంలో ఉంటే కనుక చాలా మంచి జరుగుతుంది. మేష లగ్నం వాళ్ళకి. ఎందుకంటే ఆయన భాగ్యాధిపతి ఏంటి లగ్నంలోనే ఉండటం వల్ల వారు ఏ పనిలో పూనుకున్నప్పటికీ అక్కడ ఎంతో కొంత భాగ్యోదయం కలగటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఇదే లగ్నానికి రవి పంచమాధిపతి కాబట్టి ఆయన కూడా విశిష్టం కాబట్టి ఒకవేళ పైగా అది ఓట్స్ అవుతుంది మేషం రవికి. సో అందుకని మేషంలో లగ్నంలో రవి ఉన్నా కూడా మేష లగ్నానికి మంచిది. కానీ లగ్నాధిపతి మనం గతం కూడా ఒకసారి చెప్పుకున్నాం, ఎవరైతే ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేస్తాడు. సో అందుకని ఇక్కడ లగ్నంలో కుజుడు అనేది ఆ లగ్నాధిపతి ఉన్న బలం ఉన్నా కానీ అది మరీ మంచిది కాదు. ఏ విధంగా మంచిది కాదు అంటే కనుక జనరల్గా మేష రాశి వాళ్ళకి అసలు ఎంతో కొంత కోపగుణం ఉంటుంది. అలాంటి లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ఆ కోపం మరింత పెరిగేది ఉంటుంది. తర్వాత లగ్నాధిపతి యొక్క చూపు సప్తమ స్థానం మీద ఉంటుంది. సో అందుకని ఒకసారి ఈ వైవాహిక విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు కానీ తొందరపాటు కానీ ఉండొచ్చు. కనుక తర్వాత రెండోది ఆయనే మళ్ళీ 8వ ఇంటి వాడు అవుతాడు మేషానికి. సో సప్తమ అష్టమాధిపతి అవుతాడా? సప్తమగా అష్టమాధిపతి మేషానికి, కానీ సప్తమ చూపు ఉంటుంది కానీ అష్టమాధిపతి అవుతాడు. రైట్. వృచ్చికం కదా. రైట్. సో అందుకని ఒక్కోసారి తలకు సంబంధించినవి కానీ రక్త సంబంధించినవి కానీ ఇలాంటి కొన్ని లేదా చిన్నప్పుడు తరచు గాయాలు పాలవుతూ ఉండటం కానీ ఇలాంటివి కూడా ఉంటాయి. కనుక నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా ఈ రవి కానీ గురుడు కానీ వీళ్ళిద్దరూ ఉంటే ఖచ్చితంగా మంచిదే మేష లగ్నానికి. ఈ రకంగా ఉన్నప్పుడు బాగుంటుంది. వృషభ లగ్నం వాళ్ళకి. రైట్. సో ఇక్కడ వృషభ లగ్నం అంటే ఏదైనా సరే ఇదే ఇంచుమించుగా రూల్ అనుకోండి. సో వృషభ లగ్నానికి వచ్చేప్పటికి ఏంటంటే బుధుడు పంచమాధిపతి కాబట్టి లగ్నంలో ఉండొచ్చు, బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక వీళ్ళకి వచ్చే ఎవరైతే పార్ట్నర్ ఉంటారో ఆ పార్ట్నర్ యొక్క సంతాన స్థానం బలహీనంగా ఉంటే వీళ్ళకి ఒక్కసారి ఆలస్యం అవ్వచ్చు సంతానం. ఎందుకంటే ఈయన పంచమాధిపతి లగ్నానికి ఉంటాడు కదా, అంటే బుధుడు యాక్చువల్గా వీళ్ళకి సంతానకారకుడు వృషభ లగ్నానికి. సో ఆయన ఎప్పుడైతే లగ్నానికి ఉంటాడో లగ్నం ఎప్పుడు కూడా సంతానానికి వ్యతిరేక స్థానం.
అందుకని ఒక్కోసారి సంతానపరమైన సమస్యలు ఉంటాయి. కానీ మిగతా వాటన్నిటికీ మంచిదే. అంటే స్వయం కృషితోనే ధనార్జన చేయటం అనేది ఉంటుంది, స్వయం కృషితోనే జ్ఞానం సంపాదించడం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ స్వయం కృషితో పైకి వెళ్ళడానికి మనకి ఈ బుధుడు లగ్నంలో ఉంటే తోడ్పడతాడు. ఇవ్వటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి సేమ్ అక్కడ మనం మేష లగ్నం లాగానే ఇక్కడ కూడా శని వీళ్ళకి లగ్నంలో ఉంటే కనుక మంచిదే. వృషభ లగ్నం. వృషభ లగ్నానికి భాగ్య రాజ్యాధిపతి అవుతాడు ఆయన. సో అందుకని వాళ్ళకి మంచిదే. సో కానీ లగ్నాధిపతి ఎప్పుడైనా అదే రూల్. సో ఏ లగ్నాధిపతి ఆ లగ్నంలో ఉంటే కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. సో ఇక్కడ శుక్రుడు ఉంటే కనుక ఇబ్బంది ఉంటుంది. అది ఏ రకంగా ఇబ్బంది అంటే కనుక ఈ శుక్రుడి యొక్క సప్తమ దృష్టి అనేది ఈయనకి కూడా మరి వృచ్చికం మీద పడుతుంది. సో వృచ్చికం మీద పడినప్పుడు ఏంటంటే ఒకసారి ఈ దీర్ఘకాలిక రోగాలు కొన్ని వెంటాడడానికి అవకాశం ఉంటుంది. గొంతుకు సంబంధించిన ఏమైనా సరే కొంతవరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ భార్యాభర్తల రిలేషన్స్లో ఒక్కోసారి కొన్ని ఏమంటాం అతిగా వెళ్ళే శృంగారాలు కానీ ఇలాంటి వాటికి కొంతవరకు ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అందుకని ఆ రకంగా మాత్రం మంచిది కాదు. బట్ సో బుధుడు ఉండొచ్చు, శుక్రుడు ఉండకూడదు, శని ఉండొచ్చు. శని ఉండొచ్చు. రైట్. మిథునం. సో మిథునం వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ లగ్నాధిపతి మనకి బుధుడు అవుతాడు. సో పంచమాధిపతి శుక్రుడు అవుతాడు. తర్వాత భాగ్యాధిపతి దీనికి కూడా శని అవుతాడు. కానీ ఇక్కడ మనకి మిథున లగ్నానికి మాత్రం కంఫర్ట్ జోన్ అనేది ఏ గ్రహానికి లగ్నంలో ఉండటం అనేది కొంత మంచిది కాదు. ఉంటే కొంతవరకు బుధుడు సచేతనము, బుధుడికి లగ్నాధిపతి అయినా కూడా బుధుడే బెటర్. ఇంకెవరికి అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ పంచమాధిపతి శుక్రుడు అవుతాడు. సో ఈ పంచమాధిపతి శుక్రుడుగా అయ్యి లగ్నంలో కూర్చుంటే వీళ్ళకి కూడా మళ్ళీ సంతానపరమైన సమస్యలు రావటం అనేది ఉంటుంది. తర్వాత వ్యయాధిపతి కూడా శుక్రుడే అవుతాడు కాబట్టి లగ్నం వాళ్ళకి తొందరగా ఏవో రకం అంటే ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే పోనీ శనిని తీసుకున్నా కూడా ఆయనకి మళ్ళీ 2 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. అంటే ఒకటి అష్టమాధిపతి అవుతాడు, రెండోది భాగ్యాధిపతి అవుతాడు. సో అష్టాధిపతిగా ఈ ఎముకలు కీళ్ళకి సంబంధించిన రోగాలు ఇవ్వచ్చు, భాగ్యాధిపతిగా కొంతవరకు భాగ్యం ఇవ్వచ్చు. అందుకని పర్ఫెక్ట్గా ఏ గ్రహం కూడా వీళ్ళకి లగ్నంలో ఉండటం అనేది మరీ అంత శుభ సూచకం అయితే కాదు. మరి రాహుకి ఉచ్చ స్థానం అంటారు కదా, అంటే రాహుకి వచ్చే స్థానం అయినప్పటికీ రాహు మనకి విడిగా ఇవ్వాల్సిన ఫలితాలు మంచిది కానీ బట్ ఆయన మళ్ళీ సప్తమ స్థానాన్ని చూస్తాడు కదా, అది ఇబ్బంది వస్తుంది. ఇబ్బందిగా బాగా తొందరగా వివాహం సెటిల్ కాలేకపోవడం, సంబంధాలు దగ్గర వచ్చి కాకపోవడం, ఒక్కోసారి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఇలాంటివి కూడా ఉంటాయి. అసలు రాహు లగ్నంలో ఉండొచ్చా? ఉండకూడదు. అసలు ఉండకూడదా? ఆయన ఓడ్చే స్థానం అయినప్పటికీ ఉండకూడదు. ఎప్పుడు ఉండాలంటే ఆయన ఇప్పుడు అదే మనకి మేషంలో ఉన్నాడు, మేషం ఉందనుకోండి, మేషం అయ్యింది తృతీయంలో రాహు ఓడ్చి పట్టాడు అనుకోండి, చాలా మంది అసలు తృతీయ రాహు అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. అసలు ఏ లగ్నమైనా తృతీయంలో రాహు భావిస్తాడు. పైగా అక్కడ మీకు అది ఓడ్చేస్తాను, బుధుడు మంచి స్థానం, శత్రు స్థానం కూడా కాదు. సో అందుకని వాళ్ళకి చాలా బాగుంటుంది మేష లగ్నానికి అయితే కనుక. అందుకని విడిగా ఆ లగ్నానికి ఆ లగ్నంలో రాహు ఉండటం అయినా కూడా మంచిది కాదు. ఓకే. సో ఉన్నంతలో కాస్త కోస్తే ఏంటంటే బుధుడే ఉండొచ్చు, ఇంకా మిగతా వాళ్ళు అంత ఈ దానికి పెద్దగా వర్కౌట్ అవరు. కర్కాటకం. రైట్. సో కర్కాటకానికి వచ్చేప్పటికి ఏంటంటే మీకు మెయిన్ కుజుడు లగ్నంలో ఉండొచ్చు, అది నేచర్ పడినప్పటికీ కూడా. సో ఎందుకని నేచర్ పడినా కూడా ఉండొచ్చు అంటే యాక్చువల్గా యోగాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే కుజుడికి కానీ శనికి కానీ సప్తమంలో శని ఎప్పుడు నీచం ఉండకూడదు కానీ బట్ మామూలుగా విడిగా అయితే శని అంటే దుష్ట గ్రహాలు నీచంలో ఉన్నా మంచిదే అనేది ఒక సిద్ధాంతం. సో అందుకే ఓచలో ఉన్నా నీచలో ఉన్నా కూడా మంచిదే దుష్ట గ్రహాలకి. కుజుడు మామూలుగా అయితే నీచ గ్రహం కదా, క్రూర గ్రహం కదా కుజుడు, కేతు, రాహు. సో ఆయన అక్కడ ఉండడం పర్వాలేదు. రైట్. అందుకని మంచిదే. సో అందుకని దాంట్లో ఉండొచ్చు, కర్కాటకంలో ఉండొచ్చు. తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి కూడా గురుడు ఖచ్చితంగా ఉండదు. కర్కాటకంలో గురుడికి వచ్చు కదా, పైగా అక్కడ మీకు పునర్వసు 4వ పాదంలోకి వస్తే వర్గోత్తమాంశం మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు నవాంశలో, అది వర్గోత్తమాంశం. సో అది అద్భుతమైన యోగం. ఒకవేళ పునర్వసు 4వ పాదంలో ఉంటే కనుక వాళ్ళకి చాలా మంచి యోగం పడుతుంది తప్పకుండా. తర్వాత మరి అలాగే కుజుడు కూడా, కుజుడు ఉండొచ్చు. తర్వాత ఈ లగ్నానికి వచ్చేప్పటికి ఏంటంటే తర్వాత మనకి చంద్రుడు కదా, లగ్నాధిపతి చంద్రుడు అవుతాడు. చంద్రుడు మటుకు ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళకి అసలు మామూలుగానే కర్కాటక లగ్నం అనేది కొద్దిగా చపల చిత్తం మైండ్. అలాంటిది ఇక్కడ చంద్రుడు వచ్చాడు అంటే కనుక ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం. తర్వాత రెండోది పొరపాటున ఆయన పుష్యమి నక్షత్రంలో ఉంటే కనుక ఏవో రకమైన అనారోగ్యాలు తరచూ సంభవించడం అనేది ఉంటుంది. తర్వాత వైవాహిక జీవితానికి కూడా అంత మంచిది కాదు. సో అందుకని చంద్రుడు ఏంటంటే కొంతవరకు ఆశ్లేషలో కానీ
ఈ పునర్వసు పునర్వసు. 4వ పదిలో కానీ ఉంటే కొంతవరకు పర్వాలేదు, అసలు లేకపోయినా నష్టం లేదు. సో కుజ గురువులు ఉండొచ్చు, చంద్రుడు మాత్రం ఉండకూడదు కర్కాటక లగ్నంలో. రైట్. ఇక సింహం అండి. సింహానికి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ మనకి ఈ గురువు అనేవాడు లగ్నంలో ఉంటే తప్పేం లేదు, కానీ వీళ్ళకి కూడా ఒక్కోసారి సంతానానికి ఇబ్బంది కలిగితే కలగచ్చు. ఎందుకంటే అగ్ని రాశిలోకి వచ్చి సంతాన కారకుడు పట్టడం అనేది ఒక్కోసారి మగవాళ్ళకి స్మరం కౌంట్ అనేది తక్కువ ఉండొచ్చు. సో అందుకని సంతాన పరంగా కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇంకా మిగతా విషయాలు అంటే సపోజ్ ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఉన్నా కూడా గురుడు రక్షించడం అనేది లగ్నంలో ఉంటే, అది కూడా ముఖ్యంగా శత్రువు కాదు, రవి అగ్ని గ్రహం అనే తప్ప వాళ్ళిద్దరు మంచి మిత్రులు. సో తర్వాత ఇది ఈయనదేమో వచ్చేప్పటికి ఆకాశతత్వం, ఆయనది వచ్చేప్పటికి అగ్నితత్వం. ఆకాశానికి అగ్నికి ఉంటుంది, అగ్నికి వాయువు తోడకూడదు, అందుకే శని వాయుతత్వం. సో శని అందుకే పనికిరాదు అనేది. సో అది ఖచ్చితంగా అక్కడ గురుడు ఉండటం వల్ల శుభసూచకమే. తర్వాత రెండోది వచ్చేప్పటికి మనకి కుజుడు కూడా ఉండొచ్చు, కాకపోతే లైట్గా కొద్దిగా కోపగుణం అనేది ఎక్కువ ఉంటుంది, అంతే తప్ప ఖచ్చితంగా ఉండొచ్చు. కుజుడు కూడా మంచి చేయటం అనేది ఉంటుంది. మరి లగ్నాధిపతి అంటే లగ్నాధిపతి రైట్, లగ్నాధిపతి వీళ్ళకి మటుకు సింహ లగ్నానికి ఒక్కరికి మాత్రం ఖచ్చితంగా లగ్నాధిపతి లగ్నంలో ఉండొచ్చు, తప్పకుండా ఉండొచ్చు. సో వాళ్ళకి మంచిదే. ఈ గ్రహ ఈ ఏమంటే ఈ రాశికి మంచిది అదే. సో అంటే సూర్యుడు ఉండొచ్చు, కుజుడు ఉండొచ్చు, గురువు ఉండొచ్చు, ఉండకూడని గ్రహం అంటే ఇక్కడ మనకి ఏదైనా ఇందాక మెయిన్ ఉండవలసిన గ్రహాల గురించి చెప్పుకుంటున్నాం అంటే ఆల్మోస్ట్ మిగతా గ్రహాలు ఉండకూడదు అలా అనుకోవటమేనా? రైట్. ఓకే. ఇక కన్య. రైట్. సో కన్యా లగ్నానికి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి బుధుడు, శుక్రుడు, తర్వాత వచ్చేప్పటికి శని. అయితే ఇక్కడ దీంట్లోకి వచ్చేప్పటికి ఏంటంటే లగ్నాధిపతి ఇక్కడ కూడా లగ్నంలో ఖచ్చితంగా ఉండొచ్చు, ఓచి పొందుతాడు. తర్వాత రెండోది ఏంటంటే శుక్రుడు భాగ్యాధిపతి కదా, తర్వాత శుక్రుడు ఉండొచ్చు ఖచ్చితంగా లగ్నం. అంతేగా, శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ వచ్చేప్పటికి ఏంటంటే ఈ సప్తమంలో ఉండి అక్కడ ఆ సప్తమ స్థానాన్ని చూస్తాడు కదా ఈ శుక్రుడు వచ్చేప్పటికి. అందుకని వైవాహిక జీవితంలో కూడా అదృష్టం కొంతవరకు కలిసి రావడానికి ఉంటుంది. మరి మీనంలో ఇక్కడ నీచపడతాడు కదా శుక్రుడు, పర్వాలేదా? ఎక్కడ కన్యలో శుక్రుడు నీచపడతాడు కదా, ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. సో మనకి ఆ బలం తగ్గుతుంది తప్ప చెడు కాదు, శుభగ్రహంగా చూస్తారు కాబట్టి అడిగా ఇందాక మీరు చెప్పిన దాన్ని. తర్వాత శని వల్లే మనకి ఇబ్బంది. శని అన్నది ఏంటంటే ఇక్కడ ఈయన కూడా ఈ లగ్నానికి ఏదైతే 6వ ఇంటి అధిపతి అవుతాడు, తర్వాత వచ్చేటికి పంచమాధిపతి అవుతాడు. సో పంచమ ఇంటి లగ్నంలో ఉన్న పిల్లలకి ఇబ్బంది లేదు, 6వ ఇంటి వాడిగా రోగాలు వస్తాయి. ఖచ్చితంగా వీళ్ళకి ఉన్నటువంటి ఊపకాయం వచ్చేయటం, అప్పటిదాకా మొదటి సన్నగా పుట్టిన తర్వాత లావెక్కిపోవటం, ఒక షేప్ లేకపోవటం, ఇలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. సో అందుకని కన్యా లగ్నంకి మాత్రం మంచి కాదు, శని ఉండకూడదు. పైగా అక్కడ పొరపాటున ఈ కన్యా లగ్నం అయ్యింది దాంట్లో చిత్తా నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, ఇంకా డేంజర్ ఉంటుంది. కుజ నక్షత్రం కదా, కుజ నక్షత్రం అష్టమాధిపతి నక్షత్రంలో షష్టమాధిపతి ఉంటాడు. సో ఎప్పుడు వెంటాడే రోగాలు ఉంటాయి. సో అందుకని వాళ్ళకి అంత మంచి కాదు. రైట్. ఇక తులా లగ్నం. సో తులా లగ్నం కంటే పంచశేష యోగాల్లో తులా లగ్నంలో శని ఉండటం అనేది చాలా విశేషంగా చెప్పడం అనేది ఉంది. సో కుంభంలో కానీ తర్వాత తులలో కానీ శని ఉంటే పంచశేష యోగాల్లో అదొకటి, అంటే శనితో సంప్రదించే యోగాలు. సో అందుకని తులలో శని ఉంటే అద్భుతమైన యోగం. తర్వాత రెండోది జనాకర్షణ అనేది విపరీతంగా ఉండటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా ఏమంటాం జీవితం మధ్య వయసు నుంచి ఒక 30 ఏళ్ళు అలా వచ్చేప్పటికి బాగా సుఖాలు అందుకుంటారు. మొదట్లో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారు, ఎందుకంటే మరి లగ్నంలోనే ఉంటాడు కాబట్టి. లగ్నంలో శని ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కొంత కష్ట స్వభావం ఉంటుంది మొదట్లో, తర్వాత సెటిల్మెంట్ చాలా బాగుంటుంది. పైగా ఒకసారి ఇంకా మిగతా యోగాలు కనుక సహకరిస్తే కనుక ఒక లెజెండ్ టైప్ లో అయిపోవచ్చు. అందుకే మరి దాని యోగం వాళ్ళు ఏ రంగాన్ని ఎంచుకుంటే అందులో ఒక లెజెండ్ అనుకోండి, అంతే. సో అది వాళ్ళకు ఉంటుంది. తర్వాత శుక్రుడు లగ్నంలో ఉండటం అనేది ఈ లగ్నానికి కూడా మరీ అంత శుభసూచకం అయితే కాదు. తర్వాత భాగ్యాధిపతిగా బుధుడు అయితే ఉండొచ్చు, కానీ కొద్దిగా ఖర్చు అధికంగా ఉంటుంది అంతవరకు. సూర్యుడు ఉంటే నీచపడతాడు. సూర్యుడికి అసలు అలాగే మనకి లాభాధిపతి ఎప్పుడైనా సరే నీచపడ్డాడు అంటే సరైన లాభాలు రావు. అందుకని మనకి ఏదైనా సరే మనం చెప్తున్న మొదటి నుంచి ఈ 3 ఏమంటాం
పంచమాధిపతి, భాగ్యాధిపతి, లగ్నాధిపతి Hmm. వీళ్ళని బేస్ చేసుకుని మనం ఇవాళ చెప్తున్నారు. టాపిక్ అనేది చెప్తున్నాం. Okay. సో ఇదే లగ్నానికి వేరే వేరే గ్రహాలు ఎప్పుడు మేలు చేస్తాయి అంటే అది ఇంకొద్దిగా విస్తృతమైన సబ్జెక్ట్. దాన్ని ఈసారి ఎప్పుడైనా ఎప్పుడైనా కొద్దిగా ఏమంటాం కూలంకుషంగా చెప్పాలి. మాట్లాడుకుందాం. ఇక వృచ్చిక. రైట్. వృశ్చిక రాశికి కూడా ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే పంచమాధిపతి గురుడు అవుతాడు కదా. సో ఇక్కడ ఖచ్చితంగా వృశ్చిక రాశికి మేలు చేయడం అనేది గురుడు అనేది ఉంటుంది. గురుడు కనుక వృశ్చిక రాశిలో ఉంటే అట్లేదో మేష రాశిలో కనుక ఉంటే ఏంటంటే మెయిన్ ఏంటంటే వీళ్ళు ఎంతో కొంత కోపగుణం కానీ లేదా కొంత మూర్ఖత్వం ఉంటుంది, తొందరపాటు గుణం. వాళ్ళకి ఆ రకంగా వాళ్ళు తీసుకునే నిర్ణయం చేయడైనా కానీ దాన్ని కొంతవరకు కరెక్ట్ చేయడానికి ఈ గురుడు అనేవాడు ఉపయోగపడతాడు. సో వాళ్ళకు ఉండే ప్రమాదాలు ఒకటి, అలాంటి వాటి నుంచి కూడా తక్కువ స్థాయిలో మనకి ఖచ్చితంగా మేలు చేయడం అనేది గురుడు వల్ల సాధ్యం అవుతుంది. సో అందుకని ఈ లగ్నానికి అయితే గురుడు చాలా మేలు ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే ఈ సంతాన కారకుడు ఎప్పుడు కూడా ఒకటో ఇంట్లో కనుక ఉంటే కొంతవరకు ఇబ్బంది ఉంటుంది తప్ప మిగతా అన్ని విషయాలకు మంచిదే. సో ఈ వృశ్చిక లగ్నానికి కూడా సంతాన కారకుడు ఆయనే అవుతాడు. తర్వాత లగ్నాధిపతి కుజుడు, ఇందాక మనం మేష లగ్నానికి తర్వాత ఇక్కడ ఇది వృశ్చిక లగ్నానికి కూడా అధిపతి కుజుడే. అయితే మేషంలో ఉండకూడదు కానీ కొంతవరకు వృశ్చికంలో కుజుడు ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే కనుక ఇక్కడ ఒకటి ఈ లగ్నంలో ఉండే వాళ్ళు ఏంటంటే ఒక్కోసారి పెద్ద పెద్ద యోగులు అవడానికి కూడా ఇదే లగ్నంలో ఉంటుంది. ఈవెన్ రమణ మహర్షి కూడా వృశ్చిక లగ్నంలోనే జన్మించారు. తర్వాత మనకి రామకృష్ణ పరమహంస కుంభ లగ్నం అనుకోండి, బట్ కానీ రాశి నక్షత్రం ఉంటుంది. తర్వాత అంటే కొంతమంది డిక్టేటర్లు, నియంత్రణలు కూడా అలాంటి వాళ్ళైనా సరే హిందీలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు నరేంద్ర మోదీ గారిది వృశ్చిక రాశి అని అంటారు. వృశ్చిక లగ్నం, వృశ్చిక లగ్నం కూడా వృశ్చిక లగ్నం, అనురాధ నక్షత్రం అంటారు. లగ్నం కూడా బా, రాశి నక్షత్రం. లగ్నం. అలా చాలా మంది వృశ్చిక లగ్నంలో మీకు పెద్ద పెద్ద వాళ్ళు రామకృష్ణ పరమహంస కదా, రామకృష్ణ వారి భార్య సతీమణి శారద గారు వృశ్చిక లగ్నం. తర్వాత వివేకానంద కూడా వృశ్చిక లగ్నం. సో అందుకే వృశ్చిక లగ్నంలో మహానుభావులు అంటే ఈ వృశ్చిక లగ్నం ఏంటంటే కన్స్ట్రక్షన్ వేలో వెళ్తే కనుక ఇలాంటి మంచి మంచి వాళ్ళు అవుతారు. ఒక మనం కొద్దిగా వ్యతిరేక లగ్నంలో వెళ్తే సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళు పడతారు. సో సద్దాం హుస్సేన్ కూడా వృశ్చిక లగ్నం. చివరికి కుజ దశలోనే ఆయనకు గురి వేసేయటం అనేది కూడా అయింది. ఎక్స్ట్రీమిటీస్ అసలు కదా రెండు. సో అందుకని దాన్ని టెర్రరిస్టులు పుట్టాలన్న దాంట్లోనే ఉంటారు, మహాత్ములు పుట్టాలన్న దాంట్లోనే. సో అందుకే వృశ్చిక లగ్నం చాలా కొద్దిగా మంచిది, అంటే దాన్ని మలుచుకోగలిగితే. కరెక్ట్, అదే అనుకుంటున్నాను నేను. పిల్లలు ఒకవేళ ఉంటే తల్లిదండ్రులు మలుచుకోగలిగితే మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి మంచి పరిశోధన చేయాలన్నా కూడా వాళ్ళు అంటే వాళ్ళు ఒక రకమైన తెగింపు ఉంటుంది, సూటితనం ఉంటుంది. సో వెళ్ళిపోగలరు. రైట్. అది తర్వాత ఇక్కడ మనకి వృశ్చిక లగ్నానికి వచ్చేప్పుడు చంద్రుడు భాగ్యాధిపతి కూడా, ఈయన కూడా లగ్నంలో ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అదే చెప్తాను. ఇక్కడ దేనికైనా సరే ఇక్కడ కూడా వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే అనురాధ నక్షత్రంలో తర్వాత మొదటిదైన విశాఖ నక్షత్రంలో వరకు ఉండవచ్చు. విశాఖ నక్షత్రం 4వ పాదం అందులో ఉండొచ్చు, కానీ జాస్ట్లో మటుకు మంచిది కాదు. సో జాస్ట్లో ఉంటే ఎప్పుడు జీవితంలో ఏదో ఒక ట్రబుల్ పడతారు. తర్వాత కావాల్సినంత తెగింపు ఉండదు, అంటే ఏమంటారు అంత తెలిసింది అనుకుంటారు కానీ ఏం తెలియదు. సో అందరినీ ఊరికే నమ్మేయటం అనేది ఉంటుంది. ఏదో ఏమంటాం లౌక్యంగా ఏదో వెళ్తారు కానీ అంత జీవనంలో కావాల్సినంత ఉపయోగం పొందలేకపోవటం అనేది ఉంటుంది. ఇక ధనుసు రాశి వారి. సో ధనుసు లగ్నం. సో ధనుసు రాశి ఆ లగ్నం ఏదైనప్పటికీ కూడా ఇక్కడ కూడా ప్రధాన పాత్ర అయితే గురుడికి అనేది ఉంటుంది. ఇక్కడ ఈ లగ్నానికి మళ్ళీ గురుడు ఉండొచ్చు. సో ఎందుకంటే చతుర్థాధిపతి అవుతాడు, ఆయనకి వేరే చెడ్డ ప్లేస్ ఏమీ లేదు ధనుసు రాశి. సో అందుకని లగ్నాధిపతి లగ్నంలో ఉన్నా కూడా దీనికి ఇబ్బంది లేదు. పైగా లగ్నాధిపతి వీళ్ళకి కూడా ఈ ఏదైతే మరి ధనుర్రాశి ఉంటుందో ధనుర్రాశి, మీనరాశి, తర్వాత మనకు వచ్చేప్పుడు మిథున రాశి, కన్యా రాశి, 4 కూడా దిశోభావ లగ్నాలు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా రెండు రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఆలోచనలు కరెక్ట్ చేయడానికి కూడా ఈ గురుడు వీళ్ళకి సహకరించడం అనేది ఉంటుంది. తర్వాత రెండోది పంచమాధిపతి కుజుడు మాత్రం ఉండకూడదు. ఎందుకంటే సాధారణంగా మిథున లగ్నానికి ఈ ధనుర్ లగ్నానికి సంతానపరమైన సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో పుడితే వెంటనే పెళ్ళైన కొత్తలో పుట్టేయాలి కానీ లేదంటే 7-8 ఏళ్ళు పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకా ఎక్కువ పట్టినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. సో కనుక కుజుడు మాత్రం ఈ దానికి అంత మేలు చేయడు. సో అందుకని ఈయన మటుకు లగ్నంలో ఉండకూడదు. కానీ భాగ్యాధిపతి మటుకు రవి ఉండొచ్చు, తప్పకుండా మంచి చేయటం అనేది ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళకి భాగ్యం కూడా స్వయం కృషితో లభించడం అనేది అయితే ఉంటుంది. కానీ కళ్ళజోడు మటుకు తొందరగా రావచ్చు, కానీ మిగతా అన్ని బాగుంటాయి. మకరం.
రైట్. మకర సో లగ్నం ఇక్కడ మకర లగ్నానికి మటుకు శని ఖచ్చితంగా మనం ఉండొచ్చు. అంటే మకరం కుంభం రెండిట్లో ఉండొచ్చా? కూడా రెండు శని ఒకేలాగా చూసుకోవచ్చా మనం? చూసుకోవచ్చు. మకర సో కుంభాలు. మకర రాశిలో పుట్టిన కుంభరాశిలో పుట్టినా కూడా శనికి మంచిదే. కాకపోతే ఈ మకర రాశిలో పుట్టినప్పుడు ఏంటంటే ద్వితీయాధిపతి అనేవాడు మారక స్థానం అనేది కూడా అన్ని లగ్నాలకి కూడా. సో అందుకని ఒక్కోసారి ఈ శనిలో ఒక్కోసారి అనుకోకుండా ఏమైనా మార్గం జరుగుతుంది. అంటే మిగతా ఏమైనా అప్పుడు అదే సమయంలో ఏమైనా శని జరగడం కానీ, లేదా మార్గంతో ఎంతో కొంత సంబంధం ఉన్న గ్రహ దశలు నడుస్తున్నప్పుడు కొంతవరకు ఇబ్బంది ఉంటుంది తప్ప మిగతా వాటన్నిటికీ కూడా మంచిదే. తర్వాత ఇటు బుధుడు భాగ్యాధిపతి. తర్వాత బుధుడు కూడా ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. తర్వాత శుక్రుడు వచ్చేప్పటికి పంచమాధిపతి. సో అందుకని శుక్రుడు ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. సో అందుకని మకర రాశి వారికైతే ఇంచుమించు ముగ్గురు ఉండొచ్చు. బుధుడు శుక్రుడితో పోలిస్తే ఒక్క పిసరు ఒకసారి మనం పూర్తిగా జాతకాన్ని చూస్తే కానీ ఒక నిర్ణయానికి రాలేము. శని అనేది మధ్యస్థం అనుకోండి. మధ్యస్థం. ఎంత స్వక్షేత్రాలైనా రెండు కూడా మధ్యస్థంగానే ఉంటుంది. ఉంటాయి. కానీ కుంభానికి అలా చెప్పాల. సో కుంభం నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఆ, మకరం కుంభం. ఉంటుంది కాబట్టి కుంభం కదా. ఉమ్. సో ఈ కుంభానికి వచ్చేప్పటికి ఏంటంటే కుంభే శని నా దుర్లభ అన్నారు. అంటే కుంభంలో శని ఉంటే కనుక వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలరు మొండి పట్టుదలతో అని. సో పైగా పంచశేష యోగాల్లో కుంభం స్వచ్ఛేత్రం శనికి. కానీ ఇందాక చెప్పినట్టు ఏంటంటే అటు తొల్లో కానీ ఇటు కుంభంలో కానీ శని కొద్దిగా ఆలస్యంగానే ఆ యొక్క రిజల్ట్స్ ఇవ్వటం అనేది ఉంటుంది. సో ఇంచుమించుగా అదే తులారాశి అదే లేదా తులా లగ్నం. ఈ తులా లగ్నం వాళ్ళకంటే యావరేజ్గా 30కే కొంతవరకు మంచి జరగచ్చు. కానీ ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఇక కుంభ లగ్నం అనేది ఒకసారి 36 సెటిల్మెంట్ రావడానికి టైం పడుతుంది. కానీ తర్వాత నుంచి మటుకు చాలా అద్భుతంగా వీరి యొక్క ప్రతిభా సామర్థ్యాలు 10 మంది గుర్తించడం, తర్వాత గమనించడం ఇవన్నీ ఓకే. ఇంకా అవన్నీ తర్వాత అలా అలా జరిగిపోతాయి. కాకపోతే ఇక్కడ ఈ తులా లగ్నం ఏంటంటే ఈ భౌతిక సుఖాలన్నీ కూడా బాగా అనుభవించడానికి కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క మోజు కూడా ఎక్కువ దాని మీద ఉండడానికి కూడా అవకాశం ఉంది. అదే కుంభలగ్నం అయితే కనుక కొంతవరకు ఈ దైవిక సంపదలో కూడా మనకి ముందుకు వెళ్ళిపోవడానికి ఉంటుంది. తొందరగానే ఏమంటే అటాచ్మెంట్ డిటాచ్మెంట్. అంటే ఒక వస్తువు పట్ల ఎంత తొందరగా వాళ్ళు మమకారాన్ని పెంచుకుంటారు, మళ్ళీ అంత తొందరగా దాన్ని వదిలేయాలి అనుకోండి కూడా అయిపోతారు. అది. అందుకని ఒక రకంగా చెప్పాలంటే ఆ రకమైన ఎప్పుడైతే మనస్తత్వం ఉంటుందో అది ఆధ్యాత్మికంగా వెళ్ళేందుకు చాలా దోహదపడుతుంది. నా సంసారం అనుకుని నా సంసారం నుంచి తొందరగా బయట రావాలన్నా కూడా వాళ్ళకి ఈజీ ఉంటుంది. అందుకని వాళ్ళు చావు పుట్టుకు ఒకేలాగా స్వీకరిస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. బ్యూటిఫుల్. ఇక ఫైనల్లీ మీనరాశి, మీన లగ్నం. రైట్, మీన లగ్నం. సో ఈ మీన లగ్నానికి కూడా మళ్ళీ గురుడు లగ్నంలో ఉన్నా కూడా చిరాకు వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదు. తర్వాత రెండోది వచ్చేవాడికి ఏంటంటే మనకి ఇంకా కుజుడు భాగ్యాధిపతి, పంచమాధిపతి చంద్రుడు. సో ఒక రకంగా చెప్పాలంటే మీన లగ్నానికి అయితే కనుక ముగ్గురు ఉండొచ్చు. కాస్త ఏదైనా ఇబ్బంది ఉంటే చంచలం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ స్వభావ లగ్నాల వాళ్ళకి ఎంతో కొంత 2 రకాల ఏరియా అండ్ టైం ఎగ్జాక్ట్ అది ఇస్తుంది. అక్కడ మనకు కావాల్సిన లగ్నం అని తెలియడానికి లా అయినా ఉండాలి, ఇంగ్లీష్ లో అయితే ఏఎస్ అని ఉంటుంది. కానీ ఎలా తెలుసుకోవాలి అని అంటే ఏదో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇప్పుడు మనకి అక్కడ వాడు ఏఎస్ అనేది ఇప్పుడు మనకి కావాల్సింది అనేది అక్కడ వాడే చెప్తాడు కదా. ఏఎస్ అనే చోట స్కార్పియో అన్నాడు అనుకోండి, అంటే వృశ్చికం అని కదా. అదే తెలుగులో అంటే వృశ్చికం అనే వేస్తాడు కదా. సో అది పెద్ద కష్టమే కాదు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం.